భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవల కాలంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% సుంకాలు విధించడం, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై విమర్శలు చేయడంతో ఇరు దేశాల సంబంధాలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికపై భారత ప్రధాని మోదీతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం, దానికి మోదీ సానుకూలంగా స్పందించడం కీలక పరిణామంగా నిలిచింది. అమెరికా భారత్పై 50% సుంకాలు విధించడానికి ప్రధాన కారణం భారత్ రష్యన్ చమురు కొనుగోళ్లు. భారత్ అధిక సుంకాల విధానం ట్రంప్ భారత్ను అత్యధిక సుంకాల దేశంగా విమర్శిస్తూ దాని వాణిజ్య విధానాలు అమెరికాకు నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. భారత్ మరోవైపు తన రైతు ఉత్పత్తులు, చిన్న వ్యాపారాల సంక్షేమం కోసం వాణిజ్య రంగంలో రాయితీలు ఇవ్వడానికి విముఖత చూపింది. ఈ వైరుధ్యం ఇరు దేశాల మధ్య చర్చలను సంక్లిష్టం చేసింది. ముఖ్యంగా వ్యవసాయం, పాడి రంగాల్లో అమెరికా డిమాండ్లను భారత్ తిరస్కరించడం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా ఈ వివాదాన్ని తీవ్రతరం చేసింది. భారత్ తన శక్తి అవసరాలను తీర్చడానికి రష్యన్ చమురుపై ఆధారపడుతోంది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో భారత్పై వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగుతాయని, మోదీతో త్వరలో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రకటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక సానుకూల సంకేతంగా పరిగణించబడుతోంది. మోదీ ఈ పోస్టుకు స్పందిస్తూ ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతమవుతాయని, తమ బృందాలు త్వరితగతిన చర్చలు ముగించేందుకు కృషి చేస్తాయని తెలిపారు. ఈ పరస్పర సానుకూల స్పందనలు గత కొన్ని నెలలుగా ఉద్రిక్తంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలకు ఊపిరిపోసే అవకాశం ఉంది. అయితే ఈ చర్చలు విజయవంతం కావాలంటే వ్యవసాయం, పాడి రంగాల్లో భారత్ గట్టి వైఖరి, అమెరికా సుంకాల తగ్గింపు డిమాండ్ల మధ్య సమతుల్యత సాధించడం కీలకం.